వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరికొత్తగా చూడు. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను నైనా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్ని విషయాలు కూడాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మార్నింగ్ లేచి నేను నైనాని స్నానం చేయించి ఇంకా రెడీ చేసేసాను. ఇదే ఇంకా దాని స్కూల్ డ్రెస్. యాక్చువల్గా ఇండియాలో ఉండుంటే కనుక మంచి గౌన్ వేసి బాగా రెడీ చేసేవాళ్ళము, కానీ ఇక్కడ చలిగా ఉంటుంది కాబట్టి ఇంకా మేము జీన్సే వేసి తీసుకెళ్తున్నాము. ఇంటికి వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేద్దాము అనుకుంటున్నాము. ఇంకా నైనా వాళ్ళ స్కూల్లో టీచర్స్కి చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. ఫెరారీ రోచర్ ఇది ఈచ్ బాక్స్లో మనకి 15 చాక్లెట్స్ వస్తాయన్నమాట. ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని రెడీ అయిపోయి తీసుకొని వెళ్ళాలి. అండ్ ఫ్రెండ్స్కి మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇవి వచ్చేసి ఎల్ఈడి లైట్ అప్ కిడ్స్ బ్రేస్లెట్స్. సో ఇవి ఒక 2 బాక్సెస్ తీసుకున్నాము. ఈచ్ బాక్స్లో 24 పీసెస్ వస్తున్నాయి అండ్ మా బడ్జెట్లో అనుకున్న దాంట్లో వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నాము. టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 40 స్టూడెంట్స్ ఉంటారని చెప్పారనమాట. ఇంకా ఇవి 48 పీసెస్ కాబట్టి ఈజీగా మనకి సరిపోతుంది. ఈరోజు చెప్పాను కదా -5 degrees టెంపరేచర్ ఉంది అని. నేను నైనా రెడీ అయిపోయే గ్యాప్లో మా వారు ఒకసారి హాట్ వాటర్తో తీసుకొని కార్ అంతా కూడాను ఒకసారి ఇలాగా స్నో పడింది చూసారా, మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి హాట్ వాటర్తో ట్రై చేశారు. మేము రెడీ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చే గ్యాప్లో మళ్ళీ అది ఫ్రీజ్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా కూడాను ఐస్ లాగా ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నేను కూడా తీసుకొని హాట్ వాటర్ క్లీన్ చేశాను. అసలు మొత్తం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం మిర్రర్స్ కానివ్వండి అంతా కూడాను ఫ్రీజ్ అయిపోయి ఐస్ లాగా ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట. వీడియోకి పోజ్ ఇవ్వవే అంటే ఇట్లాగా ఎక్కిరిస్తూ ఉందన్నమాట నన్ను. ఇంకా బేబీ సిట్టర్లో కూర్చోబెట్టి మేము ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి తీసుకెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేము ప్రామ్లో కానీ లేకపోతే నడిచి కానీ వెళ్ళిపోతాము హ్యాపీగా. అసలు నాకు ఎలాంటి ప్రాబ్లము అనిపించేది కాదు. బట్ ఈరోజు -5 degrees వల్ల చాలా చల్లగా అనిపిస్తోంది. దట్టు ఏంటంటే నైనాకు కూడా కోల్డ్ కఫ్ కానీ ఇలాంటివి ఏవి రాకూడదు కాబట్టి ఇంకా మేము కార్లో తీసుకెళ్తున్నాం ఈరోజు. నైనాకి ఎవ్రీ ఇయర్ ఏదైనా థీమ్తో సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అలాగే మేము ఫస్ట్ బర్త్డే వచ్చేసి యూనికార్న్ థీమ్ సెలబ్రేట్ చేసాము. సెకండ్ వచ్చేసి మేము కోకోమిలన్ థీమ్ సెలబ్రేట్ చేసాము. అంటే మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఎవ్రీ ఇయర్ అది స్టేజ్ వైజ్గా ఏంటంటే దాని ఏజ్కి తగ్గట్టుగా ఏదైనా కార్టూన్స్ చూస్తూ ఉంటుంది కదా, దాని ఇంట్రెస్ట్ని బట్టి మేము అదే థీమ్ని బర్త్డేకి సెలబ్రేట్ చేస్తూ వచ్చామన్నమాట. అండ్ థర్డ్ బర్త్డేకి ఏమైందంటే కొంచెం ఎవరికి హెల్త్ సరిగ్గా లేదన్నమాట. అందుకని చెప్పి సింపుల్గా మేము ఏం చేసామంటే ఇంటి దగ్గర ఒక ఆర్ఫనేజ్ ఉంటే అక్కడ డొనేషన్ ఇచ్చి అలాగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో నైనాకి ఇది 4th బర్త్డే అండ్ ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండి ఇక్కడ లండన్లో సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా మేము ఈరోజు థీమ్ ఏం అనుకోలేదు. బట్ దానికి ఒక సర్ప్రైజ్ కింద ఇది 4th బర్త్డే కాబట్టి 4 గిఫ్ట్స్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో నిన్న అంతా నేనేం చేశానంటే ప్యాకింగ్ అంటే గిఫ్ట్ ర్యాపింగ్స్ అంతా చేసేసి 4 గిఫ్ట్స్ని రెడీగా పెట్టేసి ఉంచామన్నమాట. ఆల్రెడీ నైనా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు కూడా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఫుడ్ ఇంకా క్లీనింగ్ అన్నీ ఇంకా సెట్ చేసేసుకున్నాము. నైనా మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చే టైం కల్లా మేమేంటంటే గిఫ్ట్స్ని కూడా దానికి సీక్రెట్గా అరేంజ్ చేసి కానీ లేకపోతే ఒక్కొక్కటి మేము ఎలా అనుకుంటున్నామంటే బెల్ కొట్టి గిఫ్ట్ని డోర్ దగ్గర పెడితే అది ఒక్కొక్కటి వచ్చి కలెక్ట్ చేసుకునేలాగా అలా ప్లాన్ చేస్తున్నాము. లెట్స్ సీ అసలు ఎట్లా ఏంటి మా ప్లాన్ వర్కౌట్ ఎలా అవుతుంది అనేది నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది. లెట్స్ సీ ఎలా చేద్దాము అంటే ఎలా కుదిరితే అలా చేస్తాము. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికి లంచ్ పెట్టేస్తాను. నెక్స్ట్ 4 o'clockకి మేము నిన్న ఏం చేసామంటే వండర్ వరల్డ్ సాఫ్ట్ ప్లే అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ఇండోర్ గేమ్స్ ప్లే ఏరియా ఉందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్దాము అనుకుంటున్నాము. సో దట్ దానికి కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ప్రస్తుతానికైతే టైం 12 అయింది. ఇంకొక ½ an hour నేను చిన్న కుకింగ్ పని ఉందన్నమాట, అది కూడా చేసేసుకొని పికప్కి వెళ్తాను. ఇంకా నేను మా మమ్మీకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ కూడాను కార్ డిక్కీలో పెట్టడానికి అని చెప్పి మా వారు అన్నీ బయట తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ మేము స్కూల్ నుంచి తీసుకొని రావడానికి రెడీ అయిపోతున్నాం అనమాట.
నైనాకి స్కూల్లో ఇలాంటిది ఒక A4 పేపర్ మీద హ్యాపీ బర్త్డే నైనా అని చెప్పి రాసి పక్కన ఒక సిండ్రిల్లా ఫోటో ఒకటి ప్రింట్ చేసి పక్కనేమో ఫోర్ టుడే అని చెప్పి ఇలాగా ఒక పేపర్ మీద పెట్టించారనమాట దానికి. అండ్ ఒక బబుల్స్ బాటిల్తో పాటు మనం తీసుకున్నాం కదా రిటర్న్ గిఫ్ట్, అది కూడా ఒకటి ఇచ్చి పంపించారనమాట. నేను ఇండియా వెళ్ళిన తర్వాత ఈ పేపర్ని ఖచ్చితంగా ఫోటో ఫ్రేమ్ లాగా ఒకటి, అంటే ఏదైనా ఫ్రేమ్ తీసుకొని దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. స్కూల్ నుంచి రిటర్న్ వస్తుంటే నాకు మన తెలుగు వాళ్ళు పరిచయం అవుతున్నారని చెప్పాను కదా. సో ఇప్పుడు నైనా వాళ్ళ స్కూల్లో కూడా ఒక తెలుగు ఫ్రెండ్ ఉన్నాడనమాట. వాళ్ళ మదర్ నాకు చాలా బాగా క్లోజ్. సో నాకు ఫస్ట్ పరిచయం అయిన తెలుగు పర్సన్ అనమాట ఇక్కడ స్వర్ణ గారు. తను ఏంటంటే నైనాకి గోల్డ్ కాయిన్ లాగా మొత్తం రౌండ్గా చాక్లెట్ ఒకటి ఇచ్చారనమాట. దానికి చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా అది చూస్తే ఫస్ట్ కాయిన్ అని అంటుంది, యాక్చువల్గా దానికి అది చాక్లెట్ అన్న విషయం కూడా తెలియదు. తర్వాత మేము దానికి ఓపెన్ చేసి ఇచ్చామన్నమాట. షీ ఈజ్ రియల్లీ సచ్ ఎ స్వీట్ పర్సన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ గిఫ్ట్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది. నైనాకి లంచ్ అయిపోయింది, ఇంకా స్లోగా సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చింది. ఇందాకన మేము కార్ బ్యాక్ సైడ్ పెట్టాం కదా 4 గిఫ్ట్స్, అవన్నీ తీసుకురావడానికి మా వారు బయటికి వెళ్ళారు. అవన్నీ తీసుకొచ్చి లోపలికి వస్తారు. ఇంకా దానికైతే అసలు ఐడియానే లేదు, మేము ఏం చేస్తున్నాము అనేది అస్సలు ఐడియా లేదు. స్లోగా ఏంటంటే ఫస్ట్ ఆ 4 గిఫ్ట్స్ తీసుకొచ్చేసి మాకు అక్కడ ఒక చిన్న స్పేస్ ఉంటుందన్నమాట ప్రామ్ పెట్టుకోవడానికి, ఆర్ఎల్స్ సైకిల్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ ఉంటుందన్నమాట. ఆ స్పేస్లో ఆయన ఉండి ఒక్కొక్క గిఫ్ట్ని డోర్ దగ్గర పెట్టేసి కాలింగ్ బెల్ కొడతాను, సో దట్ అది కూడా వచ్చి ఒకటి తీసుకుంటూ ఉంటుంది. దానికి ఐడియా ఉండదు అండ్ ప్రతిదీ కూడాను సర్ప్రైజింగ్గా ఉంటుంది. లెట్స్ సీ హర్ రియాక్షన్. ఒకసారి చూడుపో, వెళ్ళు, డోర్ ఓపెన్ చేయి నాన్న. ఎవరు వచ్చారు చూడు, డోర్ ఓపెన్ చేయి, స్లోగా తీ, డోర్ తీ. ఎవరు లేరా? ఏముంది వా, నీకేదో వచ్చింది. ఇక్కడ పెట్టు నాన్న, ఇక్కడ పెట్టు, చూద్దాం. కూర్చో, సిట్ డౌన్. స్లోగా తీద్దామే, 1 by 1. కొంచెం స్లోగా తీ. లాక్ అయిందా? రావట్లేదా సరిగ్గా? తీనా? నేను తీనా? నేను తీస్తా. 1 more. ఒకసారి చూద్దాం పో. మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టారు ఎవరో. ఎవర్రా? మై గాడ్, వాట్ ఈస్ దిస్? మళ్ళీ సర్ప్రైజా? అది పింక్. ఓకే, ఎన్నున్నాయి? ఓకే, ఒకసారి చూద్దామా? అదా, కూర్చో, చూద్దాం. తీ. ఓపెన్ చేద్దాం. మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టారు. మళ్ళీ ఏంట్రా? ఎన్నిసార్లు కొడతారు ఈ బెల్? ఏంటిది? స్మాల్ వన్. చిన్నది ఉందా? ఎన్నొచ్చినాయి? లెట్స్ ఓపెన్. సిట్ డౌన్. దానికి అసలు సర్ప్రైజ్ ఇచ్చామని ఇంత కూడా దానికి ఐడియా లేదు మేమేం తీసుకున్నాము ఏంటి అని. 1 more time. ఒకసారి మళ్ళీ చూద్దాంపా. 1 more time. ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు మళ్ళీ? మమ్మో, లెట్స్ సీ హూ ఇస్ దేర్. ఎవర్రా? ఇన్నిసార్లు కొడుతున్నారు, ఎవర్రా? అగైన్
Again? ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి స్లైమ్ తీసుకున్నాము. ఇండియాలో ఉండుంటే ఎవ్రీ మంత్ 2 బాటిల్స్ అయినా సరే ఆడుకుంటూ ఉండేది. బట్ ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. బట్ ఒక్కసారి కూడా మేము తీసుకోలేదు. అందుకే ఇంకా అకేషన్గా ఉంటుందని చెప్పేసి బర్త్డే తీసుకున్నాము. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి గ్యాబీ డాల్ హౌస్ తీసుకున్నాము. మేబీ ఇండియాలో ఉండుంటే మేము ఇదే థీమ్తో బర్త్డే సెలబ్రేట్ చేసి ఉండేవాళ్ళం. అండ్ పావ్ పెట్రోల్ కూడా ఇష్టమే దానికి. సో ఆ థీమ్ అయినా సరే మేము సెలెక్ట్ చేసుకునేవాళ్ళము. ఇంకా థర్డ్ గిఫ్ట్ వచ్చేసి షూస్. ఇవి ఒక పెయిర్ ఆఫ్ షూస్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చినవి ఉన్నాయన్నమాట. కానీ అవి స్కూల్లో పర్మనెంట్గా పెట్టేస్తున్నాము. స్నో షూస్ ఇంటి నుంచి వేసిన తర్వాత స్కూల్కి వెళ్ళాక మేము స్నో షూస్ తీసేసి నార్మల్ షూస్ వేసి లోపలికి పంపిస్తున్నాను. బట్ ఇంటి నుంచి మేము ఏంటంటే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు స్నో షూస్ కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నార్మల్ షూస్ కూడా ఉంటే బాగుంటుంది అనుకొని మేము ఇంకొక పెయిర్ ఆఫ్ షూస్ కూడా తీసుకున్నాము. లాస్ట్ గిఫ్ట్ ఫోర్త్ది వచ్చేసి మేము కెమెరా తీసుకున్నాము. ఇది కిడ్స్ ఫ్రెండ్లీ కెమెరా. మా వారికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే నైనా మా వారు ఏంటంటే ఎప్పుడు ఆడుకుంటూ ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తుంటే నైనా కూడా గోల్ చేస్తూ ఉంటుంది అనమాట, నాన్న కావాలి అని చెప్పేసి. సరే దానికి కూడా ఒక ఆడుకునే కెమెరా ఏదన్నా ఇస్తే అది కూడా కామ్గా ఉంటుంది కదా అని చెప్పేసి దానికి ఫొటోస్ అవన్నీ తీస్తూ కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది అని చెప్పేసి మేము అలా తీసుకున్నాం అనమాట. సో వీ అన్బాక్స్డ్ ద గిఫ్ట్స్. 4 gifts నైనాకి చాలా బాగా నచ్చినాయి అండ్ షీ ఈజ్ రియలీ ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:54 అవుతుంది. 4 o'clockకి మేము బుక్ చేసుకున్నాం అని చెప్పాం కదా. వండర్ వరల్డ్ సాఫ్ట్ ప్లే అదే కదా. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఓకే, వండర్ వరల్డ్ సాఫ్ట్ ప్లేకి వెళ్తున్నాము. ఇప్పుడు బయట కూడా టెంపరేచర్ -1 ఉంది. చాలా చలిగా ఉంది బయట. ఇంకా స్లోగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. నైనా స్కూల్ నుంచి యాక్చువల్గా ఒక 2 minutes అంతే ఉంటుందన్నమాట. మనం కార్లో వెళ్తే 5 minutes అంతే ఇంటి నుంచి. వాకబుల్ డిస్టెన్స్ అయితే 15 minutes పడుతుంది. ప్రస్తుతానికైతే మేము ఆన్ ది వే టు లొకేషన్. ఫైనలీ వీ రీచ్డ్ వండర్ వరల్డ్ సాఫ్ట్ ప్లే. సో లొకేషన్కి కొంచెం దూరంగా మేము కార్ పార్క్ చేసాము. లొకేషన్ ఎక్కడ చూపిస్తే మాకు గూగుల్ మ్యాప్స్లో మేము అక్కడ పెట్టేశాము. బట్ ఇంకొంచెం ముందుకి నడవాల్సి వచ్చింది. సో 5 to 10 minutes లేట్గా లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం కదా ఆన్లైన్లో. సో అది చూపించి దాన్ని వ్రిస్ట్ బ్యాండ్ ఒకటి చేతికి పెట్టాలి అని అంటే ఒకటి తీసుకొని ఇలా పెట్టేశాము. ఇక్కడ ఏజ్ వైజ్గా ఆడుకోవడానికి పెట్టారనమాట. లోపల ప్లే ఏరియా అయితే మొత్తం చాలా స్పేషియస్గా చాలా బాగుంది. జనరల్గా మనకేంటంటే ఇలాంటి ప్లేసెస్లో చిన్నపిల్లలు చాలా ఎక్కువ మంది వచ్చి ఆడుకుంటూ ఉంటారు కదా. కానీ ఈరోజు వర్కింగ్ డే అవ్వడం వల్ల అంతమంది జనం అయితే ఏం లేరు, చిన్నపిల్లలు కూడా అంతమంది ఏం లేరు. సో ఇంకా నైనా కూడా చాలాసేపు ఫ్రీగా చాలా బాగా ఆడుకుంది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. బాల్స్తో కానీ తర్వాత స్లైడర్స్తో కానీ చాలా బాగా ఆడుకున్నది. ఇంకా నేను కూడా దాంతోపాటు పైకి వెళ్ళి చాలాసేపు ఆడుకున్నాను. ఇదేంటో నైనా లోపలికి వెళ్ళామనే కానీ బయటికి రావడానికి చాలాసేపు పట్టింది. లిటరల్లీ 1/2 hour పైన పట్టింది మాకు. ఒక పద్మవ్యూహంలాగా ఉందన్నమాట. లోపలికి వెళ్తున్నామే కానీ పైకి వెళ్తున్నాము, కిందకి రావడానికి నాకు అసలు ఐడియానే రావటం లేదు. బట్ ఎనీవేస్ ఎలాగోలో కొంచెం చూసుకొని స్లోగా ఇంకా కిందకు వచ్చామన్నమాట.
ఇంకా నేను నైనా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా కిందకు వచ్చేసాము. బయటకు రాగానే ఇంకా మా వారు స్నాక్స్ టైం కదా, ఏదన్నా పెడదాము, ఏదైనా మనం కూడా కొనుక్కుందాము అని అన్నారు. సో నేనైతే ఇంటి నుంచి నైనాకి స్నాక్స్ క్యారీ చేశాను. సో దానికి అది ఇచ్చేసాను అనమాట. అక్కడ తినడానికి అంటే మనకి టికెట్స్లోనే ఏంటంటే కిడ్స్కి సంబంధించి మెనూ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. అంటే లైక్ కిడ్స్ ఫుడ్ కూడా మనం టికెట్స్లో యాడ్ చేసుకొని అక్కడే వాళ్ళ దగ్గర చూపించి తీసుకొని తినొచ్చు. బట్ నేనైతే ఇంటి నుంచి తీసుకొని వెళ్ళాను. దానికి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి, అందుకనే మేము ఇంకా ఏమీ తీసుకోలేదు. సో ఓన్లీ టికెట్ ప్రైస్ వరకే తీసుకొని దాన్ని ఆడిపించుకున్నాము. అండ్ అక్కడ ఒక చిన్న క్యాఫ్టేరియా కూడా ఉంది. మేము ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి మా వారు వెళ్తే అక్కడ లైక్ పిజ్జా కానీ ఏదైనా తీసుకుందాము అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి అడిగితే అప్పటికే ఆర్డర్స్ క్లోజ్డ్ అని చెప్పారు. ఓన్లీ ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ వరకు తీసుకోవచ్చు. బట్ ఇలాంటి పిజ్జా అవన్నీ అక్కడ ఆర్డర్ మీద చేసేవి కాబట్టి అవి ఆర్డర్స్ తీసుకోవటం లేదు, క్లోజ్డ్ అని చెప్పారు. సో ఫైనలీ ప్లే ఏరియా నుంచి వచ్చేసాము. ఇట్స్ టైమ్ టు గో టు టెంపుల్. ప్లే ఏరియా నుంచి టెంపుల్కి వెళ్ళే గ్యాప్లో నైనా ఒక న్యాప్ కూడా వేసేసింది. బాగా ఆడి అంతా అలసిపోయిందనమాట. ఇంకా టెంపుల్కి వచ్చేసాము, దర్శనం కూడా చేసేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం కూడాను. సో ఇది ఈరోజు నైనా 4th బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ ప్లే ఏరియాలో కానివ్వండి, గిఫ్ట్స్ కానివ్వండి, దానికి అన్నీ బాగా నచ్చినాయి. అండ్ నాకైతే ఒకటే బాధ ఉండిపోయింది, అది ఇండియాలో సెలబ్రేట్ చేసుకోలేకపోయింది అని. అందరి దగ్గర లైక్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఫ్యూచర్ ఇంకా చాలా బర్త్డేస్ వస్తాయి కాబట్టి అప్పుడు బాగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నైనాకి మేము ఎవ్రీ 5 ఇయర్స్ అన్న బొందా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో దానికి పెట్టం అంతే, అది మనం పెట్టం, అది వదిలేసాయి. చూద్దాం, అది జరిగినప్పుడు చూద్దాం. అండ్ కట్